4,000 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేసినామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల కోట్లతో ఇదే రోడ్లు జరిగింది. బోయిన్పల్లి తాడ్బండ్ 2 ఎకరాల కబ్రిస్తాన్ పోతున్నది. భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఇవాళ 6,000 ఇంద్రమ్మ ఇళ్లకు జాగెక్కడ ఉంది. ఇగోండి అందులో మనం పడుంటే ఇప్పుడు కింద పడుతుండే. రక్షణ శాఖ భూములను నేను రెగ్యులరైజ్ చేపిస్తాను, మీకు పట్టాలు ఇస్తాను అని అన్నారు. 23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంత బ్రహ్మాండంగా ఉన్నది స్పోర్ట్స్ కాంప్లెక్స్, మనం పడకపోతే చాలు. మాగంటి సునీత గారిని వారు పాపము భర్త చనిపోయి కంటతడి పెడితే దాన్ని కామెంట్ చేస్తున్నారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని మీరు చెప్తున్నటువంటి ఒక ఆడ కూతురు కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. ఇది ఇంకొక ఎలివేటెడ్ కారిడార్. మీకు ఎక్కడన్నా రోడ్డు వీళ్ళు సుమారు 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇదంతా ఒక ఎస్సీ కాలనీ. ఇవన్నీ కూడా ఈ అంతా ఏరియా కూడా పోతున్నది. 4,000 కోట్లతో అభివృద్ధి చేసి కంటోన్మెంట్ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి జూబ్లీస్ లో అంటున్నారు ముఖ్యమంత్రి. ఎక్కడైతే ఏం రాలేదు, 1 రూపాయ నేమి లాపుతారు. ఇది నిజం. ఆయనేమో 4,000 కోట్లు 4,000 కరోడ్ మై ఖర్చు కర్ది అని చెప్తుండ్రు. వీళ్ళకి ఇంకా రూపాయి కూడా రాలేదు. కంటోన్మెంట్ ప్రజలు మోసపోయిండ్రు. దయచేసి జూబిలీ హిల్స్ ప్రజలు మోసపోవద్దు.